హాయ్ అండి అందరికీ. ఈరోజు మా లంచ్లోకి వచ్చేసరికి రాగి సంగటి పొన్నగంటి ఆకుకూరతో కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది పెసరపప్పుతో వేసి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందు ఆకుకూర నీట్గా వేరుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆవిరిపోయిన తర్వాత మనం చేతితోటి మొత్తం వాటర్ పోయేంత వరకు మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది పిండి ఆవిరంతా పోవాలి, లేకపోతే హీట్ వస్తుంది చేతికి. అది మొత్తం ఒక ప్లేట్లోకి పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాలి. ఆ ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటుంది కదా, అవి వేయాలి. పొట్టు ఉన్ని వేయకూడదు, లేకపోతే అవి పేలుతాయి. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎక్కువ మాడితే స్మెల్ ఫ్లేవర్ మారిపోతుందన్నమాట. తర్వాత అంతలోపు మనము కారం నూరి పెట్టుకొని ఆ కారాన్ని మనము తాలింపులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఎక్కువ వేపకూడదు, మళ్ళీ మాడిపోయిద్ది. తర్వాత మనం ఉడకపెట్టిన దాన్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మాడకుండా సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా పొన్నగంటి ఆకు రెడీ.